గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు హ్యూస్టన్లో నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సో మేము బిగ్ ఈవెంట్ మెంబర్షిప్ ఈవెంట్ చేస్తున్నాము. నా పేరు దుర్గా ప్రసాద్ సలోజ్, నేను రీజనల్ వైస్ ప్రెసిడెంట్. ఇక్కడ పొలిటికల్ స్టాండింగ్ చైర్ కమిటీ మనోహర్ మేడి గారు, తర్వాత వారి సహకారంతో ఈ ఈవెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ ఈవెంట్కు దాదాపుగా 150 మంది పైచిలుకు మిత్రులు విచ్చేశారు. సో చాలా వరకు అన్నీ సక్సెస్ఫుల్గా అందరూ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఈరోజు కొత్తగా రీజనల్ కోఆర్డినేటర్స్ కూడా అతి ఉత్సాహంతో ఈ ఈవెంట్లో పాల్గొని సక్సెస్ఫుల్ చేశారు. సో రాజ్ రెంటాల అండ్ శాంతా సుసర్ల గారు, తర్వాత అనిల్ శిల్పి అండ్ రఘు అండ్ రాజా నందేశి అండ్ వీరేందర్, వీళ్ళంతా రీజనల్ కోఆర్డినేటర్స్. వాళ్ళు అదే కాకుండా ఇది ఒక్క ఈవెంటే కాకుండా మిగతా 4 ఈవెంట్లో చేయనీకి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఒక్కొక్కరు లీడ్ తీసుకొని దే ఆర్ డూయింగ్ దేర్ ఎఫర్ట్. సో ఫస్ట్ ఈవెంట్ వచ్చి ఫుడ్ ఈవెంట్ రాజ్ రెంటాల గారు చేస్తున్నారు హ్యూస్టన్లో. సో ఫుడ్ బ్యాంక్, వీఆర్ కలెక్టింగ్ ఫుడ్ అండ్ సర్వింగ్ టు పీపుల్. So that is it's a very good event we are doing on behalf of NATA. And sports event వచ్చి రఘు గారు చేస్తున్నారు. తర్వాత కల్చరల్ ఈవెంట్ వచ్చి మనోహర్ మేడి గారి సహకారంతో సో రాజ్ గారు దాన్ని హెల్ప్ చేస్తున్నారు. సో తర్వాత అనిల్ శిల్పి వచ్చేసి సెమినార్స్ ఈవెంట్కు హెల్ప్ చేస్తున్నారు. సెమినార్ లైక్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇమిగ్రేషన్ సెమినార్స్ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ విధంగా మేము ఇప్పుడు నెక్స్ట్ కన్వెన్షన్ వచ్చి July 4th to 6th అట్లాంటాలో జరుగుతుంది. దానికి మేమంతా సన్నద్ధం అవుతున్నాము. సో దాని కొరకు ఈవెంట్ అని చేస్తున్నాము. సో దాని గురించి పెద్ద కల్చరల్ ఈవెంట్స్ చేస్తున్నాము. దానికి మల్లారెడ్డి గారు, తర్వాత MS రెడ్డి గారు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారి ప్రోత్సాహంతో ఇంకెన్నో కార్యక్రమాలను చేయాలనుకుంటున్నాము. సో ఇక్కడికి వచ్చిన హ్యూస్టన్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉందండి. హ్యూస్టన్కు నాటాకు ఒక సిగ్నిఫికెన్స్ హ్యూస్టన్ ఎందుకంటే నాటా అనేది పుట్టిందే హ్యూస్టన్లో. సో దట్ ఈస్ ఎ స్ట్రాంగ్ బేస్ ఇన్ హ్యూస్టన్. నాటా స్ట్రాంగ్ బేస్ అనేది ఉన్నది. సో ఇక్కడ ఫస్ట్ కన్వెన్షన్ కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. దీంట్లో ఫస్ట్ కన్వెన్షన్లో వీళ్ళందరూ పాల్గొన్నారు. దే మేడ్ ఇట్ వెరీ సక్సెస్ఫుల్. స్ట్రాంగ్ టీమ్ ఇక్కడే ఉన్నది. సో వచ్చిన వాళ్ళందరికీ ఈవెంట్ సక్సెస్ఫుల్గా చేసినందుకు అందరి తరపున మేము అందరం కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్.